మెదక్ జిల్లా బడిబాటలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలు సాగాయి. కొల్చారం మండలం జడ్పీ స్కూల్లో బడిబాట కార్యక్రమం రసాభాసగా సాగింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ప్రోటోకాల్ విషయంలో సునీతారెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొల్చారం మండలం జడ్పీ స్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఈ రసాభాస కొనసాగింది. మెదక్ జిల్లా బడిబాటలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. కొల్చారం మండలం జడ్పీ స్కూల్లో బడిబాట కార్యక్రమం రసాభాసగా సాగింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం చెలరేగింది. సునీతారెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట కూడా చూపిస్తుంది. ఎవరికి వారు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొండా సురేఖ సమక్షంలో ఇదంతా జరిగింది. మంత్రి కొండా సురేఖతో పాటు స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. అయితే ఇరు పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం ప్రాధాన్యత విషయంలో గొడవ నెలకొంది. రిబ్బన్ కటింగ్ చేసే చోట ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మరోవైపు అటు ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేతల పోటాపోటీ నినాదాలతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కొల్చారం మండలం జడ్పీ స్కూల్లో ఈ రసాభాస కొనసాగింది. ఎస్ మహేష్ జైన్ అవుతున్నారు మెదక్ నుంచి. మహేష్, మంత్రి కొండా సురేఖ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ వివాదం తలెత్తింది? ఎస్ రామ్దాస్, మెదక్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే నర్సాపూర్ నియోజకవర్గంలో కోల్చారం మండల కేంద్రంలో స్కూల్ సంబంధించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండా సురేఖ హాజరయ్యారు. అందులో భాగంగా సీట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగిందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వారు జై కేసీఆర్ అంటూ, ఇటు కాంగ్రెస్ సంబంధించిన వర్గీయులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చూస్తూ ఒకరికొకరు నినాదాలు చేసుకుంటూ చేయడం జరిగింది. స్టేజీ పైకి తమను పిలవలేదు అని, సరిపడా చేదు లేవు అని ఆందోళన దిగిన ఇరు వర్గాల పార్టీల నేతలను కూడా చెప్పవచ్చు. గొడవంతలు యథావిధిగా కొనసాగుతున్న కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిబ్బన్ కట్ చేయడానికి వచ్చిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అతను యొక్క రిబ్బన్ కట్ చేయడానికి వచ్చిన ఉద్దేశం కొద్దీ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఒక అడ్డుకోవడంతో అతను ఎందుకు అంటే ప్రోటోకాల్ అని వ్యక్తి ఒక రిబ్బన్ కట్ చేయడానికి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఉద్దేశం కొద్దీ ఇరు వర్గాల మధ్య ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీఆర్ఎస్ జై కేసీఆర్ నినాదాలు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదాలు చేస్తూ వాళ్ళ యొక్క తీవ్ర ఉత్కంఠంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రోటోకాల్ విషయంలో జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్యనే ఇటువంటి సంఘటన చూసుకోవడం ఒక శోచనీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఒకరికొరకు బాయి బాయి అన్న ఈ యొక్క నేపథ్యంలో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. రామ్దాస్ రైట్ మహేష్, ఇప్పటికే నియోజకవర్గ నిధులకు సంబంధించి ఆవుల రాజిరెడ్డికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గతంలో కొండా సునీత ఫిర్యాదు కూడా చేసింది ముఖ్యమంత్రికి. ఈ నేపథ్యంలో తాజా వివాదం మళ్ళీ జిల్లాలో ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది?
అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరైతే కాంటాక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల రాజిరెడ్డి అని చెప్పి అక్కడ పోటీ చేసి సునీతా లక్ష్మారెడ్డిపై ఓడిపోవడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఒక నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేయడం. వీటికి సంబంధించి ఒక స్థానిక సునీతా లక్ష్మారెడ్డికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవుల రాజిరెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కొబ్బరికాయలు కొట్టుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. అయినా కానీ ఎమ్మెల్యేకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఇప్పటికే అంతర్గతంగా ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నియోజకవర్గాల్లో తిరుగుకుంటూ ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసుకుంటూ జనాల మధ్య తిరుగుకుంటూ కొబ్బరికాయలు కొట్టడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా విమర్శించడం జరిగింది. ఎందుకంటే వారు అధికార సంబంధించిన ఎమ్మెల్యే ఉండి కూడా అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఫోటో కాల్ ఇవ్వడం లేని రగడ ఇప్పటికే కొనసాగుతుంది. అయినా కానీ జిల్లా మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ మంది ఇటువంటి వాగ్వాదం జరగడం వల్ల తదుపరి చర్యపై వేచి చూడాల్సిందే. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. మెదక్ జిల్లా బడిబాట్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలు సాగాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. రిబ్బన్ కటింగ్ చేసే ప్రాంతంలో ఆ కొండా సురేఖ ఉన్నారు, అక్కడే ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మడికాయ కొట్టే సందర్భం ఆయన వెనకాలే సునీతారెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే ఆయన తోసుకుంటూ ముందుకు వచ్చారు. తనకు ప్రాధాన్యత దక్కలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను స్థానిక ఎమ్మెల్యేనై ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్తో కార్యక్రమాలు చేయించడం ఏంటంటూ ఆమె మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ నిధులకు సంబంధించి కూడా ఆయన పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆమె గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా అక్కడ వివాదం చెలరేగింది, ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఆ దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. రిబ్బన్ కట్ చేసే చోట గుమ్మడికాయ తిప్పుతూ ఆవుల రాజిరెడ్డి అక్కడ గుమ్మడికాయను పగలగొట్టే ప్రయత్నం చేస్తుండే వెనుక నుంచి సునీతా లక్ష్మారెడ్డి తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఆమె మంత్రి కొండా సురేఖతో వాగ్వాదం చేశారు. తనకు దక్కే ప్రాధాన్యత ఇదేనా అంటూ ఆమె అక్కడే ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వేదికను పంచుకునే చోట కూడా కుర్చీలు తమకు ఏలేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోటాపోటీగా నినాదాలు చెలరేగాయి. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసగా మారింది. కొల్చారం మండలం జడ్పీ స్కూల్లో బడిబాట కార్యక్రమం సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది.